ఇప్పుడు ఓకేనా? చుట్టంతో ఓకేనా? ఇప్పుడు సెట్. సో మ్యాటర్ ఏంటంటే అంతా సెట్ అయిపోయాం. మీరు మొన్న చూసిన వీడియో దానికంటే 2 రోజుల ముందు వచ్చింది. సో మధ్యలో 4 days గ్యాప్ అనమాట. నేను సెట్ అయిపోయా. ఇప్పుడే మనం సలార్ సినిమా చూసి వచ్చాం. కలర్ గ్రేడింగ్ బాగుంది, ఎడిటింగ్ చాలా బాగుంది, సౌండ్ ఎఫెక్ట్లు ఆహాహాహా అదిరిపోయింది. సౌండ్ ఎఫెక్ట్లు ఎస్పెషల్లీ చెయ్యిలా అన్నప్పుడు ఆ ఇంజన్ స్టార్ట్ అవ్వటం, ఓహోహో ఏం చేశారు బై ఎడిటింగ్ మాత్రం అదిరిపోయింది. మనం కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి ఎడిటింగ్. అండ్ సినిమా లెవెల్లో కాదు, యూట్యూబ్ వీడియో లెవెల్లో ఎడిటింగ్ అంత క్వాలిటీగా. ఇవన్నీ పక్కన పెడితే ఆల్మోస్ట్ ఇంకొక 2 daysలో ఇయర్ ఎండ్ అవ్వబోతుంది. అండ్ నాకు గుర్తుంది, నాకు 100 days ఛాలెంజ్ మనం స్టార్ట్ చేసామని గుర్తుంది. ఇట్ వాజ్ నాట్ బ్యాడ్ అండ్ నాట్ రియలీ గ్రేట్. అంటే మధ్యలో చాలా అనుకున్నాయి అన్నీ మిక్సప్ అయిపోయి కొంచెం అన్నీ చేయలేకపోయాం, కొన్ని చేసాం. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ బ్రో. అంటే చెప్పే కదా, సినిమా షూటింగ్ క్యాన్సిల్ అవటం, నా ప్లాన్లు పాడ్కాస్ట్ వేరే దాంట్లో షిఫ్ట్ అవటం, అన్నీ స్కాటర్ అయిపోయినాయి అనమాట ఐడియాలన్నీ. బట్ ఇట్స్ ఓకే ఫైన్, కంప్లీట్లీ ఫైన్. ఓకే, హానెస్ట్గా మీతో చెప్పాలంటే నేను ఒక గోల్ పెట్టుకున్నాను అనమాట. ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్కి 100K సబ్స్క్రైబర్స్ కొట్టాలి యూట్యూబ్లో, అది ఇది డామ్ డూమ్ డిష్ అని. అది అవ్వలేదు. అండ్ ఐ నో ద రీజన్ కూడా నాకు తెలిసి ఎందుకు అవ్వలేదు. అంటే నెంబర్స్ ఎందుకు మ్యాటర్ బ్రో, ఇప్పుడు నెంబర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు బ్రో అంటే మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు నుంచి కొంచెం నేను వాటిని కూడా కన్సిడర్ చేసుకోవాలి. బికాస్ యూట్యూబ్లో నెంబర్స్, ఇన్స్టాగ్రామ్లో నెంబర్స్ లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్కి నెంబర్సే మ్యాటర్ అవుతున్నాయి. లైక్ ఫర్ ప్రమోషన్స్ కానీ, ఫర్ బ్రాండ్ డీల్స్ కానీ, ఏదన్నా కానీ, బ్రాండ్స్కి, ప్రమోషన్స్కి, వేరే కొలాబరేషన్స్కి నేను ఎంత మంచి వీడియోలు చేస్తా, నేను ఎంత బాగా కలర్ గ్రేడ్ చేస్తా, ఎంత మంచి మ్యూజిక్ వాడతా, ఎట్లాంటి కెమెరా వాడతా, ఏ మ్యాటర్ అవ్వవు. ఓన్లీ మ్యాటర్ అయ్యేది నెంబర్స్. కింద సబ్స్క్రైబర్స్ అనే నెంబర్ ఉంటుంది చూసారా, అది బాగా మ్యాటర్ అవుతుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ నెంబర్స్ అనేది, ఫాలోవర్స్ అనేది చాలా బాగా మ్యాటర్ అవుతాయి. అండ్ ఇదొక్కటే దీని మీద డిపెండ్ అయ్యి ఉంటున్నానంటే నో, ఇట్స్ నాట్ యాక్చువల్లీ. సో వేరే ప్రమోషన్స్, వేరే బయట ఈవెంట్లు అవి కూడా చేస్తానని చెప్పే కదా మీకు. సో అవి కూడా వస్తున్నాయి. బట్ ఐ వుడ్ రియలీ లవ్ టు ఫోకస్ ఆన్ మేకింగ్ బెటర్ వీడియోస్ అండ్ గుడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ప్రైమరీలీ. ఓకే, మరీ బాగా అవసరం, బాగా సంథింగ్ మనకి కావాలి, ఇంకా కుదరదు అన్నప్పుడు దెన్ ఐ విల్ ప్రిఫర్ టు గో ఫర్ అవుట్డోర్ ఈవెంట్స్. సో మెయిన్గా మన వీడియోస్ ఎక్కువ మంది రీచ్ అవ్వకపోవడం కారణం ఐ ఫౌండ్ అండ్ ఐ ఫీల్ నాకు ఎక్కువ షార్ట్ కంటెంట్ అంటే ఎక్కువ దాన్ని ఏమంటారు, ఇంట్రెస్ట్ లేదు. కానీ షార్ట్ కంటెంట్ చేయాలి అంటే ఇప్పుడు గ్లోబల్లీ ఆడియన్స్ మొత్తం షార్ట్ కంటెంట్లో ఉంటే మనం మాత్రం లాంగ్ ఫామ్లో, లాంగ్ వీడియోస్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అండ్ తర్వాత తప్పేం కాదు, మన కైండ్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవ్వడానికి షార్ట్స్ డెఫినెట్లీ మ్యాటర్ అవుతాయి. అది ప్రూవ్ అవుతున్నాయి చాలామందికి. అండ్ ఈవెన్ రవిరాజ్ బ్రోని కలిసినప్పుడు కూడా ఆ భయ్య చెప్పింది ఒకటే, భయ్య ఆల్టర్నేట్ డేస్లో షార్ట్స్ చేయండి, అయ్యే ఛానల్కి కొంచెం రీచ్ తీసుకొస్తుంది, అది ఇదని చెప్పాడు. ఆ భయ్యతో 5 hours మాట్లాడిన తర్వాత నేను కన్విన్స్ అయింది ఏంటంటే, చేస్తే ఇంకా తప్పదు, యూ షుడ్ డైజెస్ట్ ద ట్రూత్, డైజెస్ట్ ద ఫ్యాక్ట్. షార్ట్ కంటెంట్ మీద కొంచెం ఫోకస్ చేయాలి. అది ఎట్లాంటి కంటెంట్, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఐ హ్యావ్ నో ఐడియా. నేను ఒక వీడియో ట్రై చేశాను షార్ట్, ఐ డోంట్ నో హౌ ఇట్ టర్న్డ్ అవుట్. బట్ ఆ పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫిగర్ అవుట్ చేస్తారు చూసారు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎట్లాంటి వీడియోలు చేయాలని. సేమ్ ఇప్పుడు షార్ట్ కంటెంట్లో నేను ఏ టైప్ ఆఫ్ వీడియోలు చేయాలనేది కూడా నాకు కన్ఫ్యూజన్ ఉంది. సో ఐ విల్ కీప్ ట్రయింగ్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఇన్ షార్ట్ కంటెంట్. సో లాస్ట్కి ఎక్కడ స్టిక్ అవుట్ అనేది నాకు తెలియదు. నాకెంత కొత్తగా, నాకెంత ఎక్స్పెరిమెంటల్గా ఉంటుందో నా షార్ట్ వీడియోలు మీకు కూడా అంతే కొత్తగా, కొంచెం తేడా కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో. సో లెట్స్ సీ హౌ దిస్ విల్ షేప్ అప్. అండ్ ఇప్పుడు నేను లాంగ్ ఫామ్ వీడియోస్, షార్ట్ ఫామ్ వీడియోస్ రెండింటి మీద అంతే ఫోకస్ ఉంటా అంటే తెలియదు బ్రో, ఐ డోంట్ నో. సో నా మైండ్ ఎట్లుందంటే, ఇప్పుడు నెక్స్ట్ ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువ షార్ట్ చేయాలా, ఎక్కువ లాంగ్ ఫామ్ వీడియోస్ చేయాలా, అది కూడా కన్ఫ్యూజన్ ఉంది. మేబీ వీక్లీ 2 vlogs అండ్ మిగతా షార్ట్స్ పెడదామని మైండ్లో ఉంది. ఇంకా ఫిగర్ అవుట్ చేయలేదు కంప్లీట్లీ. సో ఐ లెట్ యూ నో. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, అప్డేట్ కాదు, జస్ట్ కన్ఫ్యూజన్ ఉందన్నమాట నా మైండ్లో. ఏంటంటే, మనం పాడ్కాస్ట్ అనుకున్నాం కదా వేరే ఛానల్లో ఫిబ్రవరి ఎండ్లో, మార్చ్లో స్టార్ట్ అవుతుంది మన పాడ్కాస్ట్ ఇన్వైటింగ్ గెస్ట్ అని. సో ఇందాక బండి మీద వచ్చేటప్పుడు ఒక థాట్ వచ్చింది, జాస్తి ఎందుకు నిన్ను నువ్వు లాగ్ చేసుకుంటున్నావు,
ఇప్పుడు పాడ్కాస్ట్ చేస్తే హైదరాబాద్లోనే ఉండాలి, పాడ్కాస్ట్ చేస్తే ఈ సరౌండింగ్స్లో చుట్టుపక్కల తిరగాలి అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ నా బ్రెయిన్లో దూరిందనమాట. నెక్స్ట్ ఇయర్ మన ట్రావెల్ ప్లాన్స్ ఏమైపోతాయి, ట్రావెల్ ప్లాన్స్ ఎలా చేయాలి అనే ఒక డైలమాలో పడ్డా అనమాట. ఇప్పుడు పాడ్కాస్ట్ మీద మనం సీరియస్ కూర్చుంటే సో 1 month మనం ట్రావెల్ చేద్దాం, 1 month హైదరాబాద్లో ఉన్నప్పుడు పాడ్కాస్ట్ చేద్దాం అనే థాట్ కూడా ఉంది. ఇంకో థాట్ ఏంటంటే ఎందుకు హైదరాబాద్లోనే పాడ్కాస్ట్ చేయాలి, ట్రావెల్ చేసేటప్పుడు ఇంట్రెస్టింగ్ పీపుల్ దొరుకుతారు కదా, వాళ్ళతో కూర్చొని పాడ్కాస్ట్ చేయొచ్చు కదా అనే థాట్ ఉంది. సో ఫుల్ కన్ఫ్యూజన్ బ్రో. అసలు ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్. నాకున్న గుడ్ హ్యాబిట్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ అదే, నాకు అన్నీ చేయబుద్ధి అవుతుంది, ఏది వదలబుద్ధి కాదు. సో ఐ హ్యావ్ టు స్టిక్ ఫైనల్లీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ టు స్టిక్ టు 1 thing or 2 things మ్యాక్సిమం. అంటే నాకు కంఫర్ట్ జోన్లో ఉన్నాయి. పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేస్తే కదా, ఆల్రెడీ స్టార్ట్ చేసాం, కానీ దాంట్లో అప్లోడ్ చేయలేదు అనమాట వీడియోస్. ఆ వీడియోస్ చేస్తే కనుక దట్ విల్ బీ ప్రైమరీలీ ఫర్ పీపుల్, ఐ మీన్ ఫర్ యూ. ఇట్ విల్ ఫోకస్ ఆన్ గివింగ్ వాల్యూ టు యూ పీపుల్ ఓన్లీ. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఛానల్లో ఇట్ విల్ మోర్ అబౌట్ మై సెల్ఫ్, మై ట్రావెల్, మై ఎక్స్పీరియన్సెస్, మై ఎవ్రీథింగ్, స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆ పాడ్కాస్ట్ ఛానల్ మాత్రం కంప్లీట్లీ మీకోసం అండ్ ఎవరైతే కొంచెం లైఫ్లో కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నారో, లైఫ్లో కొన్ని సంథింగ్ సమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్ మీద ఉంటుంది ఆ పాడ్కాస్ట్ అంతా. నేను దీని గురించి ఇంట్రడక్షన్ వీడియోలో చెప్తా, పాడ్కాస్ట్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్డ్గా. అది ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఓకే, సో లెట్స్ కీప్ ఇట్ దిస్ కన్వర్సేషన్ ఫర్ దిస్ ఛానల్ ఓన్లీ ఫర్ నౌ. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్స్లో ఉన్నా, బట్ నెక్స్ట్ ఇయర్ చాలా చాలా ఎగ్జైటింగ్ ఉండబోతుంది, చాలా డేంజరస్ కూడా ఉండబోతుంది. డేంజరస్ ఎందుకంటే ఐ మీన్ ఐ డోంట్ నో డూడ్, ఫినాన్షియల్స్, మై సర్వైవల్, ఈ ఇల్లు, రెంట్, సో ఐ డోంట్ నో, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ మై మైండ్. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్, అంటే ఇప్పుడు మన గ్రోత్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ ఇయర్ బాగా వర్క్ చేద్దాం, బాగా ఎంజాయ్ చేద్దాం, బాగా అడ్వెంచర్స్ చేద్దాం. బట్ లెట్స్ సీ, అదేందో నాకు తెలియదు, ఆ రెజల్యూషన్ ఐ డోంట్ నో, ఏదో ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేపాటికి ఏదో అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, సంథింగ్ ఏదో ఎనర్జీ ఉంటుంది. ఐ విల్ ఫీల్ ఎవ్రీ ఇయర్ ఆ ఎనర్జీ ప్రతి ఇయర్ అంతే ఉంటుంది. లైక్ లాస్ట్ ఇయర్, దాని ముందు ఇయర్, దాని అన్ని ఇయర్ అంతే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ పొడి చేద్దాం, పీకేద్దాం, తున్నేద్దాం అని. ఈ ఇయర్ కూడా అంతే ఉంది, అది ఫ్యాక్ట్. సో అంతే. అండ్ మీరేం చేస్తారు న్యూ ఇయర్కి? 31st నైట్ సెలబ్రేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? నేను యాక్చువల్లీ బెంగళూరు వెళ్దాం అనుకున్నాను, సభగా లేడు. సో డ్రాప్, బెంగళూరు ప్లాన్ డ్రాప్. సో 31st నైట్ ఒక ఈవెంట్ ఉందన్నమాట. శ్వేత పీవీఎస్ అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ కమ్ మై ఫ్రెండ్, ఆన్లైన్ ఫ్రెండ్, తను ఒక చిన్న ఈవెంట్ హోస్ట్ చేస్తుంది. సో ఆ ఈవెంట్కి వెళ్తాను నేను, మోస్ట్ లైక్లీ డెఫినెట్గా వెళ్తాను నేను. అంటే సెలబ్రేషన్ అట్లాంటివి ఏమి ఉండవు, జస్ట్ ఆ ఈవెంట్కి వెళ్ళి కాసేపు ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి దాని తర్వాత ఇంటికి వచ్చి పడుకోవడం, లేకపోతే ఫ్రెండ్స్ని కలవటం, అంటే హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్. సో అది మరి మ్యాటర్. చాలా మాట్లాడేసుకున్నాం కదా. నా దగ్గర కబుర్లు అప్డేట్లు అయిపోయినాయి. జలుబు ఒకటే ఉంది కొంచెం లైట్గా, మీ దగ్గర ఉంటే చెప్పండి ఇంకా. సో అది వాళ్ళ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెష్గా. ఓకే, బుయ్. నీకు ఇష్టమైన బ్యాట్స్మెన్ ఎవరు? నీకు ఇష్టమైన బౌలర్ ఎవరు? నీకు ఇష్టమైన బౌలరు? నీకు ఇష్టమైన బౌలర్ ఎవరు? నీకు ఇష్టమైన బౌలర్ ఎవరు? పెద్దనా.